వ్యవస్థల్లో కార్పొరేట్ దోపిడీ రాజ్యమేలుతుంది. దీనికోసం మనం ఒక స్పెషల్ డిస్కస్ చేద్దాం. ఈ డిస్కషన్లో గెస్ట్లను పరిచయం చేస్తాను. దుండ్ర కుమారస్వామి గారు ప్రముఖ అడ్వకేట్ అండ్ జాతీయ బీసీ దళ అధ్యక్షులు. కుమారస్వామి గారు నమస్కారం అండి. నమస్తే అండి సత్యనారాయణ గారు. నమస్తే. విద్యా వ్యవస్థలో కార్పొరేట్ మాఫియా రాజ్యమేలుతుంది. మీరు క్లుప్తంగా సమయం లేదు మనకి, మీరు బ్రీఫ్గా ఎందుకు ఈ వ్యవస్థలు మనం రోజు రోజుకి ఎంత పోరాటం చేస్తున్నా కూడా మన చెయ్యి దాటిపోయిందని చెప్పొచ్చు. అధికారులు చేతులు ఎత్తేశారు, లంచాలకి వాళ్ళు మామూళ్ళకి అలవాటు పడిపోయారు. చూస్తున్న మంత్రులు కానీ సీఎం అధికారులు కానీ స్పందించకపోవటం ఏంటి? మీరు చేస్తున్న మీరు అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తున్నారు, బయట లోపల కూడా. లోపల అంటే ఎక్కడో కాదు, కార్పొరేట్ విద్యా వ్యవస్థ మాతో పాటు మీరు చేస్తున్నారు. ఏమంటారు దీని గురించి? నమస్కారం సత్యనారాయణ గారు. నమస్కారం అండి. ఈ రోజు ముఖ్యంగా అద్భుతమైన డిబేట్. ఇది ఆల్మోస్ట్ 100కు రీచ్ అయ్యాము. సెంచరీ కొట్టబోతున్నారు త్వరలో. విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం మీరు చేస్తున్న ఇది నాకు తెలిసి ఇంకొక 100కు రీచ్ అవుతుంది. 100 ఎపిసోడ్స్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్. అయ్యో కంగ్రాచులేషన్స్. ఎనీవే, ఈ రోజు విద్య గురించి మనం మాట్లాడుకోవాలంటే సత్యనారాయణ గారు, ఈ రోజు ప్రపంచాన్ని మార్చాలంటే విద్య అత్యంత పదునైన శక్తివంతమైన ఆయుధం. మనిషికి జీవన మార్గాన్ని చూపించే విలువైన సాధనం విద్య. అలాంటి విద్యను నేడు వ్యాపారుల చేతిలో వ్యాపారంగా మారిపోయి దేశ వినాశానికి దారితీసే ప్రమాదకరమైన పరిస్థితి దాపురించిందని తెలియజేస్తున్నాను. అందుకే ప్రైమ్ లైన్ పోరాటం కావచ్చు, మాలాంటి వాళ్ళది కావచ్చు, అక్కడ వేదిక పైన ఉన్న మిత్రులు లాంటి పోరాటాలు మనందరం చేయాల్సిన సందర్భం వచ్చింది. విషయంలోకి వెళ్తే, అంతులేని దోపిడీ వ్యవస్థగా మారిన ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు, ఇది అక్షర సత్యం. ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు నేడు విద్యను సేవగా కాదు, ఓ దందాగా, ఓ మాఫియాగా ముందుకెళ్తా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అది ఫీజుల పేరుతో ₹1,00,000 వసూలు చేస్తూ దోపిడికి అడ్డు అంతు లేకుండా జరుగుతా ఉంది. ముఖ్యంగా మీరు అన్నట్టు బట్టల వ్యాపారం అంటే డ్రెస్ వ్యాపారం కార్పొరేట్ పాఠశాల పరిస్థితుల్లో మరి దారుణంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజు కార్పొరేట్ విద్యా సంస్థల యజమాన్యము ఈ డ్రెస్సుల వ్యాపారానికి ఏజెంట్ గా మారిండు. ఎంత దారుణం, అవమానకరం అండి విద్యా వ్యవస్థల. బయట కొనొద్దంటూ తల్లిదండ్రులను బెదిరిస్తా ఉంటారు. ఈ రోజు బయట కొంటే ₹1000 దొరికే డ్రెస్సును 2,500కు 3,000కు, హైదరాబాద్ లో అయితే 4,000 కూడా అమ్మిన దాఖలాలు కూడా ఎన్నో నమోదైనాయి. ఫీజులు అదనంగా చేయడానికి అనేక విధి విధానాలు బాగా వేసి భారం వేస్తారు. నర్సరీ నుంచి ఎల్కేజీ పిల్లలకు పుస్తకాల పేరిట భారీ బరువైన ఇన్ని పుస్తకాలు ఇస్తారు. వాళ్ళకు ఆదాయం కావాలి, ₹1,00,000 వరకు ఖర్చు చేస్తా ఉంటారు. దానికి డిఫరెంట్ పేర్లు నమోదు చేస్తారు. కొందరేమో టెక్నో అంటారు, కొందరేమో సిబిఎస్ఈ అంటారు, కొందరు ఐసిఎస్ఈ అంటారు. ఇంకా సో పేర్లు పెట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లు పేర్లు పెట్టుకొని మోసం చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థల అడ్డదారుల్లో సంపాదిస్తున్నారు. దీనికి కట్టడి వేయాల్సిన సందర్భం ఉంది. ప్రమాణాలు ఏమన్నా పాటించకపోవడం ఎన్ని దారుణం. అసలు ప్రమాణాలు వాళ్ళు క్రియేట్ చేస్తారు. కనీస వస్తువులు ఉండయి. ఈ రోజుల్లో పాఠశాలల్లో మనం ఒక్కసారి పరిశీలన చేస్తే ఆట స్థలాలు గాని, వాష్రూమ్లు గాని, తాగునీరు కూడా లేని స్థాయిలో ఉన్న విషయం చాలా దారుణం. ఇనివే విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా కొంత ఉన్నది. ఏదో వాళ్ళకు మామూలు ఇచ్చే పరిస్థితి కూడా ఉన్నది. అందుకే నేను ఏమంటున్నా, ఈ పరిస్థితుల్లో పాఠశాలల వ్యాపార కేంద్రాలుగా మారినాయి. అధికారుల అలసత్వంతో వ్యవస్థ తప్పుదోవ వెళ్తున్నది అనేది అక్షర సత్యం. ఎందుకంటే చదువు అనేది ఒక గుడి కావాలి, కానీ కొందరు దుర్మార్గులు దాన్ని వ్యాపార దేవాలయాలుగా మార్చి వ్యాపారం డబ్బులు సంపాదించుకునే పరిస్థితి అయింది. ఒకటే విషయం చెప్తా, ఆనాడు అంబేద్కర్ గాని చెప్పిన విషయం ఒకటి ఏంటంటే, ఒకప్పుడు సత్యనారాయణ గారు సామాజిక అసమానతను రూపుమాపడానికి, సామాజిక గౌరవాన్ని సంపాదించేదానికి చదువుకునేవారు. ఆ మాటలు మన పెద్దవాళ్ళు చెప్పిళ్ళు, మనం అట్లా పెరిగిన మీరైనా నేనైనా. కానీ నేడు చదువు కొనుక్కొని గొప్పవాడు అవుతున్నాడంటే ఎంత దురదృష్టకరం అంటే అర్థం చేసుకోండి. ఇవి 1, 2 కాదు, ప్రతి సంవత్సరం ఇదే తంతు. ఇది ఒక తల్లిదండ్రుల నిత్యం వాళ్ళ పైన భారం మోపడం, విద్యార్థులను వ్యాపారంగా మలిచిన, ఈ విద్యను వ్యాపారంగా మలిచిన కార్పొరేట్ వ్యవస్థను ఉక్కు పాదంలాగా మనం దాన్ని మోపాల్సిన సందర్భం. ముఖ్యంగా నేను ఏమంటున్నా, విద్యా వ్యవస్థలో సమస్యలు ఏమున్నాయని 4 చెప్తాను. అధిక ఫీజులు వసూలు బంద్ చేయాలి. అంతేకాకుండా ఈ డ్రెస్సుల వ్యాపారం, కనీస వసతుల లోపం,
తర్వాత ఎలాంటి ప్రామాణికాలు పాటించరు, అధికారుల నిర్లక్ష్యం, అవినీతి, నిబంధనలు లేని పేర్లతో మోసాలు. అయితే దీని ప్రభావం ఎక్కడ పడుతుందంటే మధ్యతరగతి గాని పేద తల్లిదండ్రుల మీదనే పడుతుంది, విద్యార్థుల మీద పడుతుంది. దీనికి సూచనలు చెప్తా ఉన్నా. విద్యా సంస్థల పైన కఠినమైన నియంత్రణ, ఉక్కుపాదం మోపాలే, ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్, ఓ ఫిర్యాదు నంబర్ చేసి వీటిని అరికట్టాలి. అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ వార్షిక ఆడిట్, తర్వాత మరియు ఈ ఫీజు వివరాలు ఓపెన్ గా బహిర్గతంగా పబ్లిక్ చేయాలి. అంతేకాకుండా ఇంత ముందు కూడా పుస్తకాలు గాని డ్రెస్సులు కొనుగోలొద్దు అనే ఒక జీవో కూడా ఉండే. సరే, దానిపై కూడా ఒక టాస్క్ ఫోర్స్ నియమించాలి. ఎస్పెషల్లీ ఈ పాఠశాలలు ఏదైతే ఒకసారి సమీక్షించాల్సిన అవసరం ఉంది. కొన్ని పాలసీ చేంజెస్ ఏంటంటే విద్యా మేనిఫెస్టోని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అంతేకాకుండా రాష్ట్ర ప్రమాణాల మేరకు కొంత స్కూల్ ఆడిట్ చేస్తూ ఫీజు నియంత్రణ కమిటీ, మీరు నాకు తెలిసి గత అనేక మనము వేదికలుగా చూసుకున్నాం. సో ఫీజు నియంత్రణ కమిటీ ఖచ్చితంగా వేయాలి. ఈ అడ్మిషన్ ప్రక్రియలో కూడా పారదర్శకతగా ఉండాలి. ముఖ్యంగా నేను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నా యొక్క ప్రత్యేక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీనికి ఇప్పుడు మనకు విద్యా కమిషన్ ఆల్రెడీ ఉంది. సో మనం ఏదైతే డిబేట్ అంశాలు చేస్తా ఉన్నామో ఇలాంటి వాటిని అరికట్టడానికి ఒక ప్రత్యేకమైన కమిషన్ మళ్ళీ ఒకటి వేయాలి వీటి కోసం. అంతేకాకుండా అలాంటి అక్రమాలకు పాల్పడ్డ స్కూళ్ల లైసెన్సులు రద్దు చేయాలి. జిల్లాల వారిగా కూడా స్కూళ్ల మానిటరింగ్ సెల్ ఒకటి అపాయింట్ చేయాలి. అంతేకాకుండా ముఖ్యంగా చివరిగా నేను ఒక చెప్తాను, సమయం లేదు, కన్క్లూడ్ చేయండి, సమయం లేదు. లాస్ట్ చెప్పండి. అంటే ఇంజనీరింగ్ ఫీజుల పెంపు కూడా రేవంత్ రెడ్డి గారు దాన్ని అడ్డుకొని వాయిదా వేసిన విషయం మనందరికీ తెలిసిందే. విద్యా వ్యవస్థలో పలు సంచలనాత్మకంగా మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు కూడా కొంత స్వయంగా అభిప్రాయపడ్డారని మనం ఈ మధ్య పేపర్లలో కూడా చూసినాము. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఈ విద్యాశాఖ ఉండడం వల్ల అనేక ప్రక్షణలకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రత్యేకమైన విజ్ఞప్తి చేస్తారని నాకైతే పూర్తిగా నమ్మకం ఉంది. మీ డిబేట్ ద్వారా కూడా మీరు వేదికలో ఒకసారి సీఎం గారికి చెప్పాలని నా యొక్క విజ్ఞప్తి. సత్యనారాయణ గారు, రైట్, థ్యాంక్ యూ. మీరు మళ్ళీ మీతో మాట్లాడతాను. గజేంద్ర గారు నమస్కారం. ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు. బీజేపీ రాష్ట్ర నాయకులుగా మీరు అపాయింట్ అయ్యారు. పురంధేశ్వరర్ చేతుల మీదుగా పార్టీలోకి వచ్చారు. ఎందుకంటే అనేక పోరాటాలు చేసి బీజేపీ మిమ్మల్ని గుర్తించి పార్టీలోకి ఆహ్వానించింది కాబట్టి ప్రైమ్ నైన్ తరపున మీకు ధన్యవాదాలు. ఈరోజు స్పెషల్ డిబేట్ లో ఒక బిత్తరపోయే విషయం చెప్తాను. ఇప్పుడు స్టేషనరీ, స్కూల్ యూనిఫామ్స్, టైలరింగ్ అన్ని పెట్టేశారు సూపర్ మార్కెట్ లేక. కొంతమంది ఇందాక ఒక కాలర్ నాకు ఫోన్ చేసి ఏమన్నారంటే, సత్యనారాయణ గారు మీ ద్వారా అయినా ఒకసారి సిగ్గు రావాలి, ఈ కార్పొరేట్ కాలేజీలకి సూపర్ మార్కెట్లు కూడా పెట్టేసుకుంటే, ఏవి వెజిటేబుల్స్ కిరాణా కూడా పెట్టేస్తే పేరెంట్స్తో కూడా అక్కడ వ్యాపారం చేసుకుని ఇంకా అడ్డగోలుగా వ్యాపారం చేయొచ్చు కదా అంటున్నారు. ఏమంటారు దీని గురించి? అంటే ఇంత మించిన దౌర్భాగ్యం ఉండదేమో మన తెలుగు రాష్ట్రాలు. ఖచ్చితంగా ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థి సంఘాలు గానీ లేకపోతే ప్రజా సంఘాలు గానీ మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు కానీ దాన్ని ఒప్పుకుంటే ఎటువంటి పరిస్థితి లేదు. ఇక మనకి అనేక చట్టాలు, అనేక వ్యవస్థలు ఉన్నా కూడా మనం దాన్ని తెలుసుకోలేకపోతే వాళ్ళు ఇష్టానుసారంగా చేసిన పరిస్థితి ఉంటుంది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారము సెక్షన్ 30 క్లాస్ 1 క్యాపిటేషన్ ఫీజు నిషేధం. ఇక్కడ అలాంటి వాళ్ళకి పెనాల్టీ 1 లక్ష మొదటిసారి, మళ్ళీ రిపీట్ చేస్తే రోజుకి 10,000 చొప్పున జరిమానా విధిస్తూ ఉంటారు. కానీ అలాంటి వ్యవస్థలు ఉన్నప్పటికీ కూడా దాన్ని అమలు పరచలేనటువంటి ఈ యొక్క అధికారులు, ప్రభుత్వాలు ఉన్నాయంటే దేనికి నిదర్శనం అడుగుతున్నాము. అదేవిధంగా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 దీంట్లో తల్లిదండ్రులు విద్యా వ్యవస్థలపై అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కింద ఫిర్యాదు చేసే హక్కు ఉంటుంది తల్లిదండ్రులకి. ఇక్కడ సెక్షన్ 2 క్లాస్ 47 ద్వారా వినియోగదారులపై బలవంతంగా కొనుగోలు చేసే విధంగా వీళ్ళు అలాంటి చర్యలు చేపట్టినప్పుడు వాళ్ళకి మళ్ళీ పెనాల్టీ ఉంటది. డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరం లో కేసు ఫైల్ చేసి ఆ డబ్బు తిరిగి కూడా మనం పొందే హక్కు, అదే విధంగా పాఠశాలల మీద కేసులు పెట్టేటువంటి హక్కులు కూడా ఈ వ్యవస్థలో ఉంటది. మూడోది ఐపీసీ సెక్షన్ ద్వారా కూడా మనం కేసులు పెట్టొచ్చు. ఐపీసీ సెక్షన్ 420 అంటే చీటింగ్ చేశారు అని మనం దీన్ని తల్లిదండ్రులు మోసం చేసి అధిక ధరలకు ఇప్పించారని మనం కేసు వేస్తే జైలు శిక్ష 7 సంవత్సరాలు ప్లస్ జరిమానా ఇవి కూడా విధించేటుంటాయి. కానీ ఇవన్నీ ఉన్నా కూడా ఈ యొక్క ప్రభుత్వాలు, అధికారులు ఎందుకు
నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నారని మేము అడుగుతున్నాం. గజేంద్ర- మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అనేక పోరాటాలు చేస్తున్నా, ఇక్కడ ఉద్యమాలు చేస్తున్నా, ధర్నాలు చేస్తున్నా, కేసులు పెట్టుకొని లోపలికి పోతున్నా కూడా సరే వీళ్ళు ఎందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అనేది మేము అడుగుతున్నాం. చట్టాలు లేకపోతే చట్టం లేదనైనా తప్పించుకునేందుకు వెసులుబాటు ఉంటుంది, కానీ చట్టాలు కఠినంగా ఉన్నా కూడా దాన్ని అమలుపరచకపోతే ఏమైనా అడగాలని అడుగుతున్నాం మేము. గజేంద్ర గారు, మీకు ఒక చిన్న ఇంటరాప్షను. స్టేషనరీ ఉంది, బుక్స్ ఉన్నాయి, షూ షాప్స్ ఉన్నాయి, టై బెల్ట్ డైరీ, క్యాంటీన్ ఉంటుంది. ఇంక లేనివి ఏంటంటే కిరాణా సామాన్లు పెట్టేసుకుంటే పేరెంట్స్ కొనుక్కుంటారు, కూరగాయలు పెట్టేస్తే పేరెంట్స్ కొనుక్కుంటారు. దీని గురించి ఏమంటారు? ఇంక ఇది ఇంకా ఒక సూపర్ మార్కెట్ చేసేసుకుంటే దీని మీద వచ్చిన కోట్లాది రూపాయలకి జీతాలు ఇచ్చుకుంటే ఇంకా దోపిడీ చేసేసుకోవచ్చు కదా, ఎందుకు ఈ దౌర్భాగ్యం? ఏమంటారు దీని గురించే చెప్పండి. మీరు అన్నది 100% సూపర్ మార్కెట్ బజార్ లో సరుకులు కొన్నట్టుగా ఆ యొక్క స్కూల్ క్యాంపస్ లోని చిన్న చిన్న అంగిళ్ళు కూడా ఉన్నాయి కొన్ని స్కూళ్ళ క్యాంపస్లలో. Yes. అక్కడ కొన్ని బిస్కెట్లు చాక్లెట్లు అమ్మేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి, అవి కూడా పెట్టేశారు. రేపు మార్చి నాటికి వాళ్ళ పేరెంట్స్ బయట పోయి షాపింగ్ చేసే కష్టం అవుతుందని లోపలే మార్కెట్ పెట్టి మీరు ఇక్కడే కూడా కొనుక్కోవచ్చని వాళ్ళకి చేస్తే కూడా ఈ ప్రభుత్వాలు అధికారులు కూడా నిమ్మక నీరెత్తిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మొదటగా ముద్దాయి ప్రభుత్వము, అదే విధంగా అధికారులు, వీళ్ళు సక్రమంగా చట్టాలను అమలు పరిస్తే అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు, ఇలాంటి డిబేట్లు ఈ విధంగా మనం మాట్లాడుకున్న పరిస్థితి ఉంటుందని మేము పదే చెప్పుకుని మొత్తుకుంటున్నాం. మనం పోరాటం చేస్తున్నా కూడా వాళ్ళకి నాకెందుకులే అనేటువంటి ధోరణి ఉన్నంత వరకు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. రైట్ సమయం లేదు మనకి. కుమారస్వామి గారు ఒకసారి కన్క్లూడ్ చేయండి. మీరు ఈ అణగారిన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేస్తూ, మానవ హక్కుల ఉల్లంఘనపై అనేక పోరాటాలు చేస్తూ, ఎక్కడ సమస్య వచ్చినా సమాజంలో వెళ్ళి హ్యూమన్ రైట్స్ కంప్లైంట్ చేస్తున్నారు. నిన్న కూడా సిగాసి ఫార్మాస్యూటికల్ కంపెనీలో జరిగిన దాని గురించి హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. అలాగే ఈ స్కూల్స్లో ఏవైతే ఇంకొకటే లేవు, కిరాణా కూరగాయలు ఒకటే లేవు, మిగతా అన్ని దొరుకుతున్నాయి. ఇది దౌర్భాగ్యమైన సమస్య తెలుగు రాష్ట్రాల్లో. దాని గురించి మీరు ఏమైనా ఫిర్యాదు చేయబోతున్నారు? ఫైనల్ గా చెప్పండి, ఒక్క నిమిషంలో, టైం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలు దేన్ని వదలకుండా అక్రమ వసూళ్లు చేయాలనేదే వాళ్ళ మోటివ్ అండ్ ఇంటెన్షన్. ఏ దశలో ఏ విధంగా అయినా సరే అక్రమ సంపాదనకు అడ్డదారులు వెతుకుతున్నారు. దీన్ని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపాల్సిన సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మొన్న కాలేజీ ఫీజుల మీద కూడా పెంపు జరగొద్దని రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చిన విషయం మన అందరికి తెలిసిందే. అలాగే ఎస్పెషల్లీ దీని మీద కూడా స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఈ బట్టలు అమ్మవద్దు, మన పుస్తకాలకు సంబంధించింది బయట కొనుక్కునే విధంగా దీనిపైన ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేసి దీన్ని ఖచ్చితంగా నియంత్రణ చేయవలసిన బాధ్యత ప్రజల పైన ఉంది. అలాగే ఇది అడ్డు కట్ట వేసేంత వరకు మన చర్చలు ఈ విధంగా ఉండాలని తెలియజేస్తాను. రైట్ థ్యాంక్ యూ. ఈ డిబేట్ లో పాల్గొన్న గజేంద్ర గారికి, దొండ్ర కుమారస్వామి గారికి ధన్యవాదాలు. ఏదేమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ప్రతి స్కూల్స్ లో సడన్ ఇన్స్పెక్షన్ చేస్తే అక్కడ జరిగే మన స్కూల్ యూనిఫామ్స్ కానీ, కాలేజీలో క్యాంటీన్స్ కానీ రకరకాల వ్యవహారాలతో దోపిడీ చేస్తుంటే ఎవరు అధికారులు పట్టించుకోవట్లేదు. అవినీతికి పాల్పడిన అధికారులు వాళ్ళని సస్పెండ్ చేయాలి, కాలేజీలు స్కూల్స్లు సీజ్ చేయాలని పేరెంట్స్, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తారని ఆశిద్దాం. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్.